రాజశేఖర రెడ్డి ఇమేజ్ ని ఎవరు వాడుకోవాలి ఉన్నట్టుగా జనాలు అడిగి తెలుసుకుందాం. ఎట్లా అంటే వైఎస్ఆర్ ఇమేజ్ ని షర్మిల వాడుకుంటే బాగుంటుందా, జగన్ వాడుకుంటే బాగుంటుందా, లేకపోతే ఎవరు ఓన్ చేసుకుంటే బాగుంటుంది? జగన్ గారు తీసుకుంటే బాగుంటుందండి. ఎట్లా? ప్రస్తుతం ఆయన సీఎం అయిపోయారు కదా ఆంధ్రాకి. ఆయన ఎఫర్ట్స్ పెట్టారు ఆల్రెడీ. జగన్ గారు ఆల్మోస్ట్ వాళ్ళు 4 years నుంచి సీఎం గా చేస్తున్నారు. దాని ముందు ప్రతిపక్షంలో కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టారు. నాకు ఎందుకో షర్మిల గారు అంత ఎఫర్ట్స్ పెట్టినాడు అని నాకు అనిపించలే. అండ్ దట్ ఆవిడ ఒక పార్టీ పెట్టింది ఇక్కడ మన తెలంగాణలో. దాన్ని మళ్ళీ రొటీన్ గా అన్ని పార్టీలు చేసినట్టే మళ్ళీ కాంగ్రెస్ లో విలీనం చేయడం. నేను ఇంటర్వ్యూలో ఆవిడ ఎక్కడి నుంచైనా సరే పోటీ చేస్తాను, స్పెసిఫిక్గా ఆంధ్రానే కాదు, నేను అండమాన్ నుంచి అయితే చేస్తాను అని స్టేట్మెంట్ ఇచ్చారు. సో దట్స్ నాట్ ఒకలాంటి ఇమేజ్. అంటే షీ డజంట్ హ్యావ్ ఎనీ ప్రయర్ థింగ్ లైక్ ఎక్కడి నుంచి పోటీ చేయాలి, ఐ హావ్ టు కంటెస్ట్ ఫ్రమ్ హియర్, ఐ హావ్ టు షో మై సెల్ఫ్ అని ఏం లేదు. ఏదో ఉంది పోతుంది అన్నట్టుగా ఉంది తప్ప. మా నాన్న వైఎస్ఆర్ ఉన్నాడు, వైఎస్ఆర్ ఒక 5-9 years పాటు సీఎం చేశాడు. ఆ జీల్ లేదు ఆవిడలో, నాకు అనిపించలే. అండ్ కాంగ్రెస్ చేరుతుందో ఏమన్నా కాంగ్రెస్ బూస్ట్ వస్తుందా? నో వే, కాంగ్రెస్ కి సపోర్ట్ ఏం రాదులే అండి. అంతే ఏపీలో కాంగ్రెస్ మొత్తం లేస్తుంది ఎట్లా అంటారు? వైఎస్ఆర్సీపీ ఇస్ ఆల్వేస్ వైఎస్ఆర్సీపీ, అంతే సింపుల్. కంపల్సరీ మరి కాంగ్రెస్ టీడీపీ ఇప్పుడు షర్మిల రేపు ఏమంటుంది, ఆ జగన్ నిన్ను చంద్రబాబు తోడు కూడా భేటీ అయితే చంద్రబాబుతో కూడా మాట్లాడుతున్నది. మొన్న క్రిస్మస్ గిఫ్ట్ కూడా లోకేష్ కు పంపించింది. అంటే దీంతో జగన్ ఏమంటారు, షర్మిల, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకే డయాస్ మీద మాట్లాడతారు. ఇప్పుడు ఆవిడ బాధ ఏంటంటే వైఎస్ఆర్సీపీలో ఉన్న పార్టీలో వాళ్ళ మదర్ వాళ్ళ బ్రదర్ చార్జ్ చూసుకోలే. సో వాళ్ళతో పాటు అలయన్స్ పెట్టుకునే ఛాన్స్ లేదు. సో ఆ అలయన్స్ పెట్టుకోకుండా ఎవరు ఉన్నారు, మన టీడీపీ ఉంది, ప్రజారాజ్యం పార్టీ ఉంది, జనసేన ఉంది, బీజేపీ, కాంగ్రెస్, ఇలాంటి అదర్ పార్టీస్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరితో అలయన్స్ అయ్యి నా సపోర్ట్ ప్రూవ్ చేసుకున్నాను అంటే తప్ప ఐ డోంట్ థింక్ సో బ్రో. దానివల్ల వీళ్ళకి వచ్చిన లాభం అయితే ఏం లేదు. బహుశా ఒకవేళ లాభం జరిగితే షర్మిలకే జరగాల, వాళ్ళ వల్ల వీడికి కొంచెం హెల్ప్ అవ్వాలి తప్ప ఈవిడ నుంచి వాళ్ళకి వచ్చేది ఏం లేదు. ఐ డోంట్ థింక్, నో వే. అంటే జగన్ కూడా షర్మిలకి ఎలాంటి పదవి ఇవ్వకపోవడం ఎట్లా చూడొచ్చు? అంటే కుటుంబ రాజకీయాలు అంటారు కదా భయ్యా, అందరికి ఇచ్చేస్తే కుటుంబం అవుతుంది. ఇప్పుడు మన హైదరాబాద్ లో మన ఏంటి కేసీఆర్, కేటీఆర్ వాళ్ళ ఫ్యామిలీ ఉంది, అదే పోతుంది. అదే అలా కాకుండా ఇప్పుడు అది ఇచ్చారు, వాళ్ళ ఫస్ట్ ఇచ్చారు అనుకోండి, సేమ్ రొటీన్ స్టైల్ అవుతుంది. మళ్ళీ కుటుంబ రాజకీయాలు ఇవన్నీ అంటారు. అవి ఇప్పుడే మంచిది యాక్చువల్గా చెప్పాలంటే. అండ్ దట్టు వాళ్ళ హస్బెండ్ ఉన్నారు కదా, బ్రదర్ అనిల్ కుమార్, అతను లైక్ నాకు ఏం సంబంధం లేదు, మా ఆవిడే చూసుకుంటే మా ఆవిడ అంటారు తప్ప అతనికి ఉన్న ఓన్ బ్యారేజ్ అతనికి ఉన్నాయి. చర్చ్ అని ఇలాగా వాడుకోవాలి, చూసుకోవాలి తప్ప ఇంకా ఆప్షన్ లేదు. వాళ్ళ హస్బెండ్ నుంచి సపోర్ట్ లేదంటే అనిపిస్తాను. ఏదో పక్క నుంచి అవ్వాలి, భార్య భర్త ఉన్నాం కాబట్టి అని తప్ప నడిపియాలి అని తప్ప ఆయన కూడా పొలిటికల్ గా లేడు కదా ఆయన. సో ఒక